తిర్యాని మండలంలోని ఉల్లిపిట్ట డోర్లి గ్రామ సమీపంలో ఉన్న వాగు చిన్నపాటి వర్షానికి వంతెనపై నుండి నీరు ప్రవహిస్తోంది. దీంతో అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లే రోగులు మరియు వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టీకానంద్ అన్నారు. అత్యవసర సమయంలో కనీసం అంబులెన్స్ కూడా ఉల్లిపిట్ట గ్రామానికి రావడం లేదని అన్నారు. నిత్యం వందలాది మంది ప్రజలు ప్రయాణించే ప్రధాన రహదారిగా జిల్లా కేంద్రానికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రతిరోజు వంతెనపై నుండి నీరు ప్రవహించి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నూతన హై లెవెల్ వంతెన నిర్మించాలని డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సంబంధిత గ్రామాలను కలుపుకొని జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. లో లెవెల్ వంతెనలను హై లెవెల్ వంతెనలుగా నిర్మించాలని మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి నిన్న కురిసిన చిన్నపాటి వర్షాలకు దాదాపు మూడు గంటల సమయం వృధా అయింది. ఏదైతే ఈ వంతెనలు ఉన్నాయో వంతెనలకు హై లెవెల్ వంతెనలు నిర్మించాలని, దానికి ప్రజా పాలనలోని ప్రజాప్రతినిధులు నిధులు మంజూరు చేసి నూతన వంతెనలు నిర్వహించాలని మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాము. డోర్లీ 1కి సంబంధించిన డంపింగ్ యార్డ్ సీల్డ్ ఉల్లిపిట్ట లో లెవెల్ వంతెన కిందికి చేరిపోవడంతో అక్కడ నీరు పైనుండి ప్రవహిస్తుంది. దీనిపై సింగరేణి జీఎం గారు స్పందించి త్వరలో నూతన వంతెన కొరకు నిధులు మంజూరు చేయాలని మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాము.